హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వ్లాగ్. ఈ రోజు నేనైతే విజయనగరం దగ్గర ఉన్నాను. విజయనగరం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సీజన్ సంక్రాంతి సీజన్ వస్తుంది కదా. సో దానివల్ల మా బ్యూటీ పార్లర్ కాస్మెటిక్స్ అయితే అవసరం వచ్చింది. సో విజయనగరంలో హోల్సేల్ కాస్మెటిక్స్ అనేది ఫేమస్ కాబట్టి సో నేనైతే ఇప్పుడు విజయనగరం వచ్చి రావడం అయితే జరిగింది. నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, నేషన్ ప్రైడ్, ద ఇండియన్ ఫ్లాగ్. జై హింద్. కూర్చో కూర్చో. ఏంటి తింటున్నావు? ఇడ్లీ బాగుందా? ఎన్ని 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 మూడా? ఎంత ఎంత డబ్బులు ఎంత? 30 రూపాయలే. ఎవరిచ్చారు డబ్బులు? నానమ్మ. అమ్మ. ఆహా, తిను తిను. నాకా ఇడ్లీ నాకు లేదా? ఓ ఉందా? ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నాను. మా పునర్వి కూర్చుంది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బాగుంది. మూతి 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 మూతి. టిఫిన్ తినడం అయిపోయిందా? వెళ్ళిపోతున్నా ఎటు? ఇప్పుడైతే టిఫిన్ తినడం అయిపోయింది. ఈ బ్యాగ్ సైడ్ టిఫిన్ చేసాం. నేను రెండు ఇడ్లీలు తీసుకున్నాను. సో ఇప్పుడైతే కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో అక్కడ నుంచి బస్సులు ఎక్కేసి కాస్మెటిక్ హోల్సేల్ మార్కెట్ కి అయితే ఇప్పుడు వెళ్ళాలి. అంతే కదా? అంతేనా? అంతేనా కదా? పునర్వే ఇదంతా ఫుల్ ట్రాఫిక్. సో బయటికి రాగానే ఇక్కడ ఆటోలు ఉంటాయి, మాట్లాడుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ బయట అయితే సూపర్ షాపింగ్ మాల్ కట్టారు ఇక్కడ. ఈ షాపింగ్ మాల్ ఒకప్పుడు ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే సూపర్ షాపింగ్ మాల్. ప్రెసెంట్ టీ తాగుతున్నాం. ఇక్కడ ఈ ఆపోజిట్ లో వస్తే ఒక 1500 మీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ టు బస్ స్టాండ్. నా బ్యాక్ సైడ్ ఉండేది బస్ స్టాండ్. సో ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ ఏది యూజ్ చేయకండి, బై వాక్ రండి. సో వచ్చేటప్పుడు ఇక్కడ టీ ఉంటుంది, మంచిగా టీ తాగండి ఆ డబ్బులతో. ఎలాగుంది టీ? టీ ఎలాగుంది? టీ బాగాలేదు. టీ ఎలాగుంది? ఏమి బాగాలేదు? ఇదేవరు? విజయనగరమా? విజయనగరం. హైదరాబాద్ చూపిస్తావా? ఇప్పుడు నేను గంట స్తంభం దగ్గరికి వచ్చాను. ఇక్కడ హోల్సేల్ షాపులు ఎక్కడ ఉన్నాయి, కూడా తెలియదు. సో వెతికి వెళ్ళాలి. ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము ఎప్పుడో వైజాగ్ లో షాపింగ్ చేసుకుంటాం, కానీ ప్రెసెంట్ ఫస్ట్ టైం అయితే మేము విజయనగరం వచ్చాం. సో వెతకాలి ఎక్కడ ఉంది అనేది. ఇది గంట స్తంభం, క్లియర్ గా చూడండి, బాగుంది. చికిరి సాంగ్ లో కూడా ఉంది పెద్ద మూవీలో. సో ఇదంతా కంప్లీట్ గా మార్కెట్ అన్నమాట. సో ఈ 2-3 కిలోమీటర్స్ ఉంటది. కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటది. లెఫ్ట్ సైడ్ మార్కెట్, రైట్ సైడ్ మార్కెట్. ఇక్కడ గంట స్తంభం సెంటర్ పాయింట్, దాని చుట్టూ మార్కెట్ అయితే ఉంటుంది. మొత్తం గంట స్తంభంకి 4 రోడ్లు ఉంటాయి. 4 రోడ్ల వైపు కూడా మార్కెట్ అనేది ఉంటుంది. చూడండి అక్కడ టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ ఒకసారి చూపిస్తాను మీకు. టెంపుల్ దగ్గరలో చూస్తుంటే ఇది వెంకటేశ్వర టెంపుల్ టైప్ వైబ్ అనేది వస్తుంది. కానీ ఈ టెంపుల్ పేరు శ్రీ కన్యా కాప పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఇది గంట స్తంభం దగ్గర ఉంటుంది, చాలా ఫేమస్. గోవింద గోవింద హరి గోవింద
గోవింద గోకులనంద గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అభిరామంద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరునాడు వచ్చింది ప్రెజెంట్ ఈ బ్యూటీ పార్లర్ దగ్గరికి వచ్చాం. బ్యూటీ పార్లర్ దగ్గరికి సో ఎందుకు వచ్చామనంటే ఇక్కడ షాపులు ఎక్కడ ఉన్నాయని తెలియదు. సో ఆ బ్యూటీ పార్లర్ లోకి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ బ్యూటీ పార్లర్ సామాన్లు కాస్మెటిక్స్ దొరుకుతాయని తెలుసుకొని అక్కడికి వెళ్ళి కొంటాం అనమాట. ఇక్కడ మాకు ప్లేసెస్ ఐడియా అనేది క్లారిటీ తెలియదు కదా. నేనైతే కొత్త స్పెట్స్ తీసుకున్నాను. ఈ షర్ట్ మీకు తెలుసు కదా. సో నిన్న నైట్ డెలివరీ అయ్యింది. అంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మీకు చూపించిన ఫ్రేములు అన్ని ఫ్రేములు ఒకే ప్రైజ్ అనమాట. సో మీరు ఏదో ఒకటి చెప్తారు అనేసి ఆ ప్రైజ్ అనేది నేను పేమెంట్ చేసి నేను బయటకు వచ్చేసి మిమ్మల్ని సజెస్ట్ చేశాను. సో ఒకరైతే ఈ ఫ్రేమ్ బాగుంటది అనేసి అడిగారు. సో దానివల్ల నేను దాన్ని కన్ఫర్మ్ చేస్తాను. చేసిన తర్వాత మీకు వ్లాగ్ చేద్దాం, అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనే టైంలో అది డోర్ డెలివరీ అయిపోయింది. సో దానివల్ల అయితే మీకైతే చూపించలేకపోయాను, నన్ను క్షమించండి. అడిగితే ఏమన్నారు ఉల్లి వీధి వాళ్ళమన్నారా? ఏడా నీ బాధ? ఉల్లి వీధి వెళ్ళేసి కొనమన్నారా? ఇదంతా సందులే ఉంది. ఒక్కరు మాత్రమే నడవడానికి అవుతుంది. చూసారా ఈ సందులు ఇరుగ్గా ఉన్నాయి. ఫైనల్ గా వెతికి ఉల్లి వీధికి అయితే వచ్చేసాం. ఆ ఉల్లి వీధి ఎట్లా ఉంటది అనేది మీరు ఒకసారి చూడండి, చూపిస్తాను. శనివారం మార్కెట్ కదా అది. మరి మార్కెట్ కాదా? శనివారం ఇదే కదా. శనివారం ఈరోజే ఆదివారమా? మార్కెట్ ఉంటే మంచిదే కదా. లేదు ముందులో ఉంది. ఇదంతా ఉల్లి వీధే. ఇంత ట్రాఫిక్, ఈ సందులో కూడా ట్రాఫిక్ ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో నా బ్యాక్ సైడ్ అంతా బట్టల షాప్ అని, ఇదంతా బట్టల షాప్ లైన్. వేరే లైన్కి వెళ్తే కాస్మెటిక్స్, బ్యూటీ పార్లర్, లేడీస్ కార్నర్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయంట. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. భయ్యా ఇక్కడ బ్యూటీ పార్లర్ కాస్మెటిక్స్ ఉన్నాయి కదా, హోల్సేల్ ఎక్కడ దొరుకుతుంది? లేడీస్ కార్నర్ ఐటమ్స్ అవన్నీ అన్ని దొరుకుతాయి. హోల్సేల్ అనేది. ఓకే సార్ ఉన్నారా? వేరే షాప్ ఏదైనా లేదా? ఒకటి ఇదేనా? ఇప్పుడు ఉంటానా? ఆర్కే బ్యూటీ సెంటర్ దగ్గర ఆపోజిట్ లోనా? అంటే రిటైల్ కాకుండా హోల్సేల్ లో కావాలి. హోల్సేల్ అయితే ఇక్కడ ఆర్కే బ్యూటీ సెంటర్ ఉంది మనకి. అక్కడైతే మనకి రిటైల్ గా ఉంటుంది. హోల్సేల్ ఇదే కదా. సరే ఇదేనంట హోల్సేల్ సంఖ్య. ఇంకోటి అంటే అది రిటైల్ షాప్ అంట, ఇది హోల్సేల్ షాప్. సార్ రాలేదు. సరే సరే సరే. ముందర వెయిట్ చేస్తున్నావు, కూర్చుంటున్నావా? ఆ పాట పాడు. వచ్చిందే మెల్లగా వచ్చిందే. టైం అయితే 1:30 అవుతుంది. ఇక్కడ చూపిస్తాను మీకు సామాన్లు. సో 1,50,000 సామాన్లు అయితే కొన్నాం సంక్రాంతి సీజన్ కి సేల్ కోసం. ఇప్పుడు ఎక్కడైనా సరే భోజనం చేసి బాగుంటుంది, పడిపోతావు. ఇప్పుడు ప్రెజెంట్ ఫుడ్ తినేసి మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్స్ కొనడానికి అయితే ఇప్పుడు వెళ్తాం. ప్రెజెంట్ హెవీ వెయిట్ గా ఉంది అది. పద హెవీ వెయిట్ గా ఉంది. ఇదంతా మార్కెట్, ఇది ఓన్లీ షాపింగ్ మార్కెట్. ఇది
మా పునరుకి ఐస్ క్రీమ్ కావాలంట. చాలా రష్గా ఉంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. ఇదంతా మార్కెట్ కదా. ఎలాగా పొంగల్ సీజన్ దగ్గరకు వస్తుంది కాబట్టి విపరీతమైన జనాలు అయితే ఉన్నారు. ఏ షాప్ లో అయితే ఖాళీ లేదు. పిలుస్తున్నారు వాళ్ళు రెండు 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 అని. ఇది పరిస్థితి. మార్కెట్ చేయడం కాదు, అప్పుడప్పుడు దాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఒకటి నాకొకటి బ్యాగులు మోసి మోసి నా భుజాలు అయితే ఇది అయిపోయింది. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను భయ్య దగ్గర. ఎలాగుంది? బాగుందా? వెళ్తున్నాం ప్రెజెంట్ ఫ్యాన్సీ స్టోర్ కోసం. సో ఫైనల్ గా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఏమో 3:23 అయ్యింది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి మేమైతే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలి. చూడండి నా లగేజ్ చూపిస్తాను ఇక్కడ. సో ఇది బ్యాంగిల్స్. ఈ రెడ్ వెరీ కాస్ట్ అన్నమాట, కాస్మెటిక్స్ ఇవి. సో ఇది ఇప్పటి వరకు జరిగిన షాపింగ్ ఈ రోజు. ఆటో దిగాను. ఆటో దిగేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఇప్పుడు ఏమైనా పొద్దు నుంచి తెలియదు, ఏమైనా చూసి తినాలి. ఇప్పుడైతే తెల్లాలో తెలియదు. నా వంతు లగేజ్ అయితే ఇదొకటి ఇదొకటి, రెండు బ్యూటీ క్రీమ్స్, 2 ఫ్రైడ్ రైస్లు ఆర్డర్ చేశాను. ఇదో ఇక్కడ మా పునర్వికి ఏమో చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలంట. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి తీసుకుంటున్నాను. నాకైతే చికెన్ పడదు, ఎప్పుడెప్పుడు తింటాను. చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తింటావు? పునర్వి ఏడ్ చేస్తున్నావు? తింటున్నావా? పునర్వి ఏడ్ తాగుతున్నావు? ఫ్రైడ్ రైస్ తిన్నావా? ఎలాగుంది? రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసాం. ఈచ్ పర్సన్ టికెట్ ఏమో 70 రూపీస్ తీసుకున్నారు ఇక్కడ నుంచి కోడవమ్మలకి. సో మా పునర్వి వెనకాల వస్తుంది. పునర్వి రారా, రే పునర్వి రా. ఇంటికి వెళ్ళేటప్పుడు 7:30 అవుతుంది అనుకుంటా. ఇది ఇంటర్సిటీ భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్. అది ఇప్పుడు ఎక్కేటప్పుడు వచ్చేటప్పుడు నేనైతే రికార్డ్ చేయలేదు వీడియో. ఎందుకనంటే నా 2 చేతుల్లోని బ్యాగులు ఉన్నాయి కాబట్టి కెమెరా ఎక్కడ పట్టుకుంటాం మరి. సో దానికోసమే నేను రికార్డ్ చేయలేదు. సో పదండి, ట్రైన్ వచ్చిన దాకా ఇక్కడ వెయిట్ చేయాలి, టైం పాస్ చేయాలి. ఫైనల్ గా కోడమల్లి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. అసలు ట్రైన్ లో వ్లాగ్ చేద్దామని కెమెరా ఎత్తాను. అసలు ఇసుకేస్తే ఇసుక కూడా రాదు, అంత జనాలు. ఎందుకంటే ఈరోజు శనివారం కదా. సో సింహాచలం టెంపుల్ దర్శనాలు ఎక్కువ అవుతాయంట. సో దానికోసమే ఇంటర్సిటీ అనేది ఫుల్ రష్ గా ఉంది. సో మరి నేను తీయలేకపోయాను, నన్ను క్షమించండి. సో ఇప్పుడైతే నేను డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళేసి అన్నం తినేసి పడుకుంటాను. సో ప్లీజ్ లైక్, షేర్, subscribe, give me a big thumbs up. Thank you very much for watching. Bye.